హాయ్. నా పేరు హరి. యాక్చువల్లీ నేను స్మాల్ ట్రేడర్ అనమాట. సో, నేను అనాలిసిస్ ప్రకారం అనేది అప్ డైరెక్షన్‌లో మూవ్ ఉంటాయి. బట్ ఏంటిదంటే మార్కెట్ గ్యాప్ అప్‌లో చాలా ఎక్కువ, చాలా లెంతీగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ సరౌండింగ్స్ చాలా ఎక్కువలో గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో, మార్కెట్‌లో మూవ్ అనేది రాలేదు. సో, ఈరోజు అనాలిసిస్ చూసుకుందాం. సో, ఈరోజు వచ్చేసి 19th ఆగస్ట్. సో, ఈరోజు పైకెళ్ళే డైరెక్షన్స్, కిందికెళ్ళే డైరెక్షన్స్ మనం చెప్పుకుంటూ ఉంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. చాలామందికి బ్యాంక్ నిఫ్టీలో అనాలిసిస్ చాలా కష్టంగా ఉంది మార్నింగ్ టైంలో. సో, నేను నార్మల్గా డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో, మీకు నచ్చితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఈరోజు అనాలిసిస్ వచ్చేసి నిఫ్టీలో ఏంటిదంటే నార్మల్గా 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వచ్చేసాం. మొన్న చెప్పినట్టు కర్వ్ లైన్స్ అనేది నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మార్కెట్లో. సో, ఇక్కడ నుంచి ఒక కర్వ్ లైన్స్ ఇక్కడ వరకు కింద వరకు వచ్చిన తర్వాత సో ఇక్కడ నుంచి మార్కెట్ బ్రేక్ అయ్యి అప్ డైరెక్షన్ వెళ్తుంది. సో నిన్న చెప్పుకున్నట్టు మార్కెట్ అప్ డైరెక్షన్లో ఓపెన్ అయ్యింది, కాకపోతే చాలా ఎక్కువ ఓపెన్ అవ్వడం వల్ల మార్కెట్ సైడ్ వేస్ అయిపోయింది. సో ఈరోజు అనాలిసిస్ వచ్చేసి నార్మల్గా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకుంటుంటే మనకు కర్వ్ లైన్ అప్ డైరెక్షన్లో చెప్పినట్టు నార్మల్గా ఇలా మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇలా మూవ్ అవ్వడం అనేది ఈ మార్కెట్కి పెద్ద విషయం ఏం కాదు. సో మార్కెట్ అనేది నార్మల్గా అప్ అండ్ డైరెక్షన్ మూమెంట్లో మూవ్ అవుతుంది కాబట్టి మనం తెలుసుకోవాలని కొన్ని నార్మల్ అనాలిసిస్ అనేది చాలా బాగా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మాత్రం నార్మల్గా ట్రెండ్ లైన్ ఇక్కడ నార్మల్గా అంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ నుంచి కర్వ్ లైన్లో నుంచి మార్కెట్ బయటికి వచ్చింది. బట్ కాకపోతే ఏంటిదంటే ఈ లో బ్రేక్ చేయలేదు. లో బ్రేక్ చేసి ఉంటే ఒకవేళ మార్కెట్ అనేది మళ్ళీ ఇదే సపోర్ట్ లెవెల్కి వస్తుండే అనమాట. సో కన్ ఈ ఈ లెవెల్ బ్రేక్ చేయలేదు కాబట్టి ఇక్కడ వరకు వస్తుండే, కాకపోతే లెవెల్ బ్రేక్ చేయలేదు కాబట్టి మార్కెట్ మార్నింగే నార్మల్గా ఇంత డైరెక్షన్లో మూవ్ అవ్వడం నార్మల్గా మండే రోజు చాలా సహజం. ఎందుకంటే మార్కెట్ సైడ్ వేస్ నార్మల్గా ఉంటుంది మండే రోజు అని. సో ఈరోజు అనాలిసిస్కి వచ్చేసి నార్మల్గా 5 మినిట్స్ టైం ఫ్రేమ్స్కి వెళ్తే నేను ఇక్కడ పైన ప్రతి ఒక్కటి రాస్తున్నాను, ఎందుకంటే ఇది మీకు అర్థం అవ్వాలి అని. అప్ డైరెక్షన్ ఎందుకు వెళ్తున్నాను, ట్రెండ్ లైన్ ఫాలో అవుతుందని. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్స్కి వస్తే ట్రెండ్ లైన్ ఫాలో అవుతుంది. సో ఈ ట్రెండ్ లైన్ ఫాలో అవ్వడం వల్ల మార్కెట్ అనేది సైడ్ వేస్ అయిపోయింది, ఎందుకంటే పైన నుంచి బియరిష్ ప్రెజర్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో దానివల్లనే నార్మల్గా మార్కెట్ అనేది సైడ్ వేస్ అయిపోయింది. లేకుంటే అది నిన్న సేమ్ డేనే మొత్తం అప్ డైరెక్షన్లో మూవ్ అవుతుండే. సో ఈరోజు అప్ డైరెక్షన్కి మూవ్ వెళ్తుందా వెళ్ళదా అంటే ఎస్ అఫ్ కోర్స్ వెళ్తుంది. ఎందుకంటే సేమ్ ఇలానే నార్మల్గా ఏదైతే ఫస్ట్ కండిషన్ ఉందో లో బ్రేక్ అవ్వకుండా మార్నింగ్ ఇంత అప్ డైరెక్షన్ మూవ్ వచ్చింది. సో ఇక్కడ కూడా లో బ్రేక్ అవ్వలేదు. ఒకవేళ బ్రేక్ అవ్వదు అనేసి 5 మినిట్స్ టైంకి వచ్చి నేను అనాలిసిస్ చేస్తున్నాను. సో ఈ లో బ్రేక్ అవ్వదు. సో సెకండ్ కండిషన్ కూడా సేమ్, ఈ లో బ్రేక్ అవ్వాలి అంటే ఈ కర్వ్ లైన్ బ్రేక్ అవ్వాలి. సో కర్వ్ లైన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మార్కెట్ అనేది నార్మల్గా అప్ డైరెక్షన్లో ఒకవేళ ఓపెన్ అయ్యింది అని అంటే మాత్రం చాలా మంచిది మూవ్. సో ఎందుకంటే ఈ యూ షేప్ అనేది ఫిల్ అవ్వాలి ఫస్ట్లీ. ఈ యూ షేప్ అనేది ఫిల్ అవుతే ఈ యూ షేప్ అనేది మనకి యాక్చువల్లీ ఫిల్ అయింది అనుకో, సో ఈ యూ షేప్ వచ్చిన తర్వాత మార్కెట్ కిందికి రావచ్చు. లేకుంటే నార్మల్గా ఇదే లైన్ పైన మళ్ళీ ఒకవేళ సపోర్ట్ తీసుకొని పైకి కూడా వెళ్ళొచ్చు. సో ఇలా వెళ్ళడం వల్ల మార్కెట్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అండ్ ఈరోజు అనాలిసిస్ వచ్చేసి అప్ డైరెక్షన్ అండ్ నాట్ బ్రేకింగ్లో అప్ డైరెక్షన్ కర్వ్ అండ్ సపోర్ట్. సో ఈ 4 పాయింట్స్ని మీరు మేజర్ చేసుకొని ఈరోజు అప్ డైరెక్షన్ అని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా వచ్చేసి సేమ్, కాకపోతే ఏంటిది అని అంటే నార్మల్. సో యాజ్ యూజువలీ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా కర్వ్ లైన్కి సపోర్ట్ చేస్తూ పైకి వెళ్తుంది. సో మార్కెట్లో కర్వ్ లైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ట్రెండ్ లైన్స్ అనేవి నార్మల్గా యూజ్ చేస్తారు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను ట్రెండ్ లైన్ యూజ్ చేశాను, మన ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కర్వ్ లైన్స్ యూజ్ చేశాను. అంటే మార్కెట్ కనెక్షన్ బట్టి, మార్కెట్ కర్వ్స్ బట్టి మనం కర్వ్ లైన్స్ని ట్రెండ్ లైన్స్ని యూజ్ చేయాలి. సో అండ్ ఈరోజు డైరెక్షన్ కూడా అప్, ఎందుకంటే నార్మల్గా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తూ ఉంటే మనం
కర్వ్ లైన్స్ని సపోర్ట్ చేస్తూ మార్కెట్ బేస్ పైన పైకి వెళ్తుంది. సో ఇంకొకటి ఏంటిదంటే ప్రతి ఒక్కటి నేర్చుకోవాలని అవసరం లేదు. సో కొన్ని నేర్చుకోవాలి, కొన్ని వదిలేయాలి. సో చాలా టాపిక్స్ ఉన్నాయి దీనివల్ల. సో నేను ఈవినింగ్ రీల్ని ఒక్కొక్క షార్ట్స్ని కూడా నేను అప్లోడ్ చేస్తూ వెళ్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది మార్కెట్ అనేది. సో ఇంకొకటి ఏంటిది అంటే మార్కెట్ అనేది స్టార్టింగ్ మార్నింగ్ నుంచి పడడం నిన్న. సో ఈజీగా చాలా వరకు పడింది. సో కాకపోతే ఏంటిదంటే ఆ తర్వాత మార్కెట్లో ఎంతమంది అయితే ఈ సెల్లర్స్ ఉన్నారు, ఈ సెల్లర్స్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మార్కెట్ అనేది మూవ్ అవ్వలేదు. సో డైరెక్షన్లో వెళ్ళడానికి ఛాన్సెస్ ఏంటిదంటే మార్కెట్ సెల్లర్స్తో డామినేట్ కన్నా బయర్స్ ఎక్కువ ఉన్నారు అని అర్థం. దానికి ఈ కర్వ్ లైన్ సపోర్ట్తో పైకి వెళ్ళవచ్చు మార్కెట్. ఎందుకంటే కర్వ్ లైన్ సపోర్ట్తో మాత్రం మార్కెట్ ఇలా వెళ్ళొచ్చు. అండ్ దెన్ ఇట్ కెన్ బీ పాసిబుల్ లైట్గా ఇంకా. సో దీనికి ఉన్న కండిషన్స్ కూడా వచ్చేసి అప్ డైరెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, కర్వ్ లైన్ సపోర్ట్ ఉంది, సైడ్ వేస్ చాయిసెస్ కూడా ఉన్నాయి. సో ఒకవేళ మార్కెట్ అనేది అప్ డైరెక్షన్లో ఓపెన్ అవ్వకపోతే సైడ్ వేస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో ఈరోజు అనాలిసిస్ మాత్రం ఇంతే ఫ్రెండ్స్. ఓకే.